హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. మనాలి పోదామంటే డబ్బులు లేవు. అందుకే వచ్చేసిన స్నో వరల్డ్. మరి మీరు కూడా స్నో వరల్డ్కి రండి. అండ్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన స్నో వరల్డ్ గురించి, టైమింగ్ అవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తా. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కమాన్. ఈ ఎండలకు తట్టుకోలేక ఇక్కడ మన హైదరాబాద్కి దగ్గరలో ఏదైనా మంచి ప్లేస్ ఉందా అని చూస్తేనైతే స్నో వరల్డ్ అయితే చూపించింది. చెలుగా స్నో వరల్డ్ అయితే పోదాం, ఒక గంట సేపు అన్నా జర ఈ ఒక కాశ్మీర్లో ఉన్న ఫీల్ అయితే ఉంటుంది కదా అని చెప్పి అయితే నేను స్నో వరల్డ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. హైదరాబాద్లోని స్నో వరల్డ్ మన ఇండియాలోనే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్నో పార్క్ థీమ్. ఇది లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. మనం కట్టమైసమ్మ నుంచి ఇట్లా స్ట్రేట్ పోతే లోవర్ ట్యాంక్ బండ్ అయితే చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది. ఈ స్నో వరల్డ్ ఈ మండుతున్న సమ్మర్లో కొద్దిసేపు అయినా రిలాక్స్ కానీ ఈ స్నో వరల్డ్ అయితే పర్ఫెక్ట్ ప్లేస్. అరే వెనక బండి కనిపిస్తుందా లేదా? అమ్మాయి డ్రైవింగ్ వచ్చారా ఆయనకి? ఫ్రెండ్స్ ఇక స్నో వరల్డ్ అయితే వచ్చేసిన ఇక్కడ కిరాక్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం ఆర్టిఫిషియల్ మంచులో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఫస్ట్ బ్యాగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, మన లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసేయాలి. అండ్ ఇక్కడ స్నో వరల్డ్ టైమింగ్ చూడొచ్చు. ఈచ్ సెషన్ వచ్చేసి 1 hour ఉంటుంది. అండ్ మనం హాఫ్ అన్ అవర్ ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది వెళ్ళి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా, స్పేషియస్గానే అయితే ఉంది. వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటారు, బట్ ఈ నార్మల్ డేస్లో అంత ఉండరు. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎవ్రీడే కూడా క్రౌడ్ అయితే ఎక్కువనే ఉన్నారు, పబ్లిక్ చాలా వస్తున్నారు. ఎన్నో ఇయర్స్ నుంచి అయితే పోదాం అనుకున్నా కానీ ఇది ఫస్ట్ టైం నేను స్నో వరల్డ్కి రావడం. ఇటు నుంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ చూడొచ్చు. మనము టికెట్ కౌంటర్ కంటే ముందు కూడా ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. స్నో వరల్డ్ ఎంట్రీ టికెట్, స్నో వరల్డే కాకుండా ఇక్కడ మనకు బ్లూ ప్యాకేజ్ అని ఉంటుంది. ఈ బ్లూ ప్యాకేజ్లో స్నో వరల్డ్తో పాటు ఇంకా వేరే 4 యాక్టివిటీస్ కూడా ఉంటాయి. చూడొచ్చు, లివింగ్ డెడ్, రెయిన్ ఫారెస్ట్, అప్ సైడ్ డౌన్, అండ్ ఇక్కడ అండ్ ఆప్టికల్ ఇల్యూషన్, మిర్రర్ మేజ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నిటికీ సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. దాని గురించి మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ మనం టికెట్ ప్రైజెస్ కూడా ఇక్కడ చూడొచ్చు. స్నో వరల్డ్కి అయితే 700 అడల్ట్స్కి, పిల్లలకైతే 550. అడల్ట్స్ అయితే 700 అండ్ సైడ్ టికెట్ ఈస్ 550. 1 hour డ్యూరేషన్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీకు ఎంట్రీ ఇస్తారు లోపలికి వెళ్ళడానికి, కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి. -5 టెంపరేచర్ ఉంటుంది. స్లైడ్, డీజే, స్నోఫాల్, ఎవ్రీథింగ్ యూ క్యాన్ ఎంజాయ్ విత్ ఇన్ 1 hour. ఇఫ్ యూ టేక్ ఎంటైర్ ప్యాకేజ్ ఇస్ 2 hours డ్యూరేషన్ and ticket is 900 for adults and child ticket is 750. So including snow world, upside down, mirror house, scary house and forest, everything you can enjoy. 200. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనము ఏ ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటామో వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఒక చిన్న టోకెన్ అయితే రాసిస్తారు. ఆ టోకెన్ తీసుకొచ్చి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర చూపిస్తే అప్పుడు మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. నేనైతే బ్లూ ప్యాకేజ్ అయితే తీసుకున్నా. బ్లూ ప్యాకేజ్లో స్నో వరల్డ్తో పాటు ఇంకా 4 ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి. అవి ఏదో ముందు వీడియోలో చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ నేను 5 o'clock ఇక్కడ టైమింగ్ ఉంది. సో 4:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్ ముందు అయితే మనకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు కాస్ట్యూమ్స్ అవన్నీ ఇస్తారు. అవన్నీ తీసుకొని వేసుకొని రెడీ ఉండాలి కాబట్టి మనం హాఫ్ అన్ అవర్ ముందు అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఇదంతా లైన్. ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనకు డ్రెస్సెస్ ఇస్తారు, అవి వేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ముందు అయితే మనం లోపలికి రావాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి. ఫస్ట్ ఒక ఎంటీ బ్యాగ్ కలెక్ట్ చేసుకోవాలి. మనం ఫుట్వేర్ అని వేసేసి ఫస్ట్ కౌంటర్లో వేయాలి. దాని తర్వాత మనం మళ్ళీ అట్లనే లైన్లో ముందుకు పోతే మనకైతే ఫస్ట్ జాకెట్స్ ఇస్తారు. జాకెట్, సాక్స్, హ్యాండ్ గ్లౌజెస్ అండ్ షూస్ ఇవన్నీ ఇస్తారు. సో మనం ఇవన్నీ ఇక్కడ వేసుకోవాలన్నమాట కూర్చొని. షూస్ అయితే వేసేసుకున్నా. సో అటు నుంచి మనం ముందుకు వెళ్ళాలి. ఎంట్రీ అది చూస్తున్నారు కదా, ఇది దిస్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్. ఇటు నుంచి లోపలికి వెళ్దాం మనం. ఎంట్రీ నెక్స్ట్ డోర్ ఓపెన్స్. టైమింగ్ చూస్తున్నారు కదా, 5 o'clock స్టార్ట్ అవుతుంది. అందరు వెయిటింగ్ అనమాట ఇక్కడ మొత్తం. పబ్లిక్ వెళ్ళారు అనుకున్న లోపల రాగానే ఫుల్ ఉన్నది ఇక్కడ. అందరూ వెయిటింగ్ ఇక్కడ లోపల పోనీకే. సో అందరు కూడా జాకెట్స్, షూస్ అవన్నీ వేసుకొని అయితే రెడీ ఉన్నారు లోపల పోనీకే. అండ్ ఇక్కడ లోపల పంపించినప్పుడు అయితే జాగ్రత్త, ఎంత అసలు తోపులాట ఉంటుంది ఫుల్. -5 degree అసలు లోపల ఎట్లుంటుంది అనుకున్నా, మొత్తం చలి పెడుతుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ స్నోలను అయితే విజిటర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లోపల చూస్తున్నారు కదా ఎంత చల్లగా ఉంది తెలుసా. అరే నిజంగా కాశ్మీర్ పోయినామా అనే ఫీల్ అయితే వచ్చింది. బయటనేమో ఎండలు మండిపోతున్నాయి కదా, మొత్తం చిరాకు ఉంది బయట. అసలు ఇళ్ళకి రాగానే ఎక్దమ్ కూల్ టెంపరేచర్ అనమాట ఫుల్. ఇక్కడ ఈ మినరల్ వాటర్తో ఇట్లా మంచి అయితే తయారు చేస్తారు.
ఫుల్ ఆడుకోవచ్చు మనం, నిజంగా ఐస్ లాగానైతే ఫీల్ కావచ్చు. ఇక్కడ మస్తు ఉంది చల్లగా. లోపల రాగానే ఇక్కడ మనం స్నోతో పాటు ఇక్కడ మనకు మంచి గేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటితో పాటు మనకు ఐస్ స్లైడ్స్, ఐస్ స్కేటింగ్, స్నో బాస్కెట్బాల్, వాలీబాల్ ఇవన్నీ కూడా మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. లోపల ఫుల్ టైం పాస్ ఉంటుంది, 1 hour కూడా కంప్లీట్గా టైం పాస్. అండ్ ఇక్కడ ఈ స్లైడ్స్ అయితే ఫేమస్. ఇలా సైడ్స్కి అయితే చాలా పెద్ద లైన్ ఉంది, ఫుల్ ఫన్ ఉంటుంది ఈ స్లైడ్స్ కూడా ఈ స్నో వరల్డ్లో. ఆల్రెడీ చిల్ ఉంది, మళ్ళీ ఇంకా ఈ చిల్ కోసం ఈ ఫాగ్ టైప్లో మళ్ళీ స్నో అయితే ఒడుస్తున్నాడు కదా, ఎంత చల్లగా ఉంటుంది తెలుసా. అసలు లోపల మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది బాడీలో, అంత చల్లగా ఉంది. అసలు ఎండాకాలం అనేది మర్చిపోయినా మేము, నిజంగా కాశ్మీర్ ఇంకెక్కడైనా వేరే కంట్రీ పోయినామా అన్న ఫీల్ అయితే వచ్చింది, అంత చల్లగా ఉంది లోపల. స్నో బాస్కెట్బాల్, స్నో వాలీబాల్ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి లోపల. అండ్ ఇక్కడ మనం స్నో మ్యాన్ కూడా చూడొచ్చు. స్నో మ్యాన్ దగ్గర అయితే ఫుల్ ఫొటోస్ క్రేజీగా. అండ్ ఇక్కడ స్నో కేఫ్ కూడా ఉంది, లోపల కేఫ్ ఉంది, మనకు కాఫీ అవన్నీ కూడా తాగొచ్చు అనమాట. బట్ ఇక్కడ మనకు యూపీఐ పేమెంట్స్ అయితే నడవదు, ఎందుకంటే లోపల సిగ్నల్స్ లేవు. సో మీరు క్యాష్ క్యారీ చేస్తే బెటర్, ఒకవేళ మీరు ఈ స్నో ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగాలనుకుంటే. ఇగ్లూ హౌస్ కూడా ఉంది ఇక్కడ, స్నో జోన్ కూడా అంటారు. ఇది ఏంటంటే మంచి ప్రదేశాలు ఇక్కడ నివసించడానికి ఇల్లులు కట్టుకుంటారు అనమాట ఇట్లా స్నోతోని. స్పెషల్లీ ఆర్కిటిక్ అండ్ గ్రీన్ ల్యాండ్స్లో ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనము ఇగ్లూ కూడా చూడొచ్చు. ఇక ఇక్కడ ఇగ్లూ లోపలికి వస్తే కూడా చూస్తున్నారా ఎంత మంచిగా ఉంది. నిజంగా ఏదో మనం ఆర్కిటిక్ పోయినట్టు, ఆర్కిటిక్లో ఇగ్లూలో ఉన్నట్టయితే ఫీల్ వస్తుంది, అంత బాగుంది. ఫుల్ ఫన్, ఫుల్ ఎంజాయ్, చిన్నపిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. రాక్ క్లైంబింగ్ అడ్వెంచర్ యాక్టివిటీతో పాటు ఇక్కడ ఈ స్నో వరల్డ్ అయితే చాలా గేమ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సెల్ఫీ ఉంది, సెల్ఫీ వీడియోకి ఇక్కడ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకు చాలా ఫుల్ టు ఫన్ ఉంటుంది ఈ స్నో వరల్డ్కి ఎంటర్ అయితే. 1 hour మాత్రం, అసలు 1 hour ఎట్లయిందా అని కూడా మనకు తెలియదు, చాలా ఫన్ ఉంటుంది ఈ స్నో వరల్డ్. హైలైట్ అయితే డిస్కో కూడా మస్తు ఉంది తెలుసా. ఇంట్లో మస్తు పాటలు అయితే కిరాక్ పాటలు పెట్టిండు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ డ్యాన్సులు ఆడవచ్చు ఇంట్లో. ఎందుకంటే ఇక్కడ మనము ఈ టెంపరేచర్ మన బాడీ ఎట్లా అంటే చాలా చల్లగా అయిపోతుంది. సో మనం ఈ డ్యాన్స్ ఆడుతుంటే ఏంటంటే ఈ కొంచెం మన బాడీ హీట్ అనేది అయ్యి మనకి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, వామ్ ఫీల్ వస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ టెంపరేచర్ -డిగ్రీలో ఉంటుంది, చుట్టూ తెల్లని మంచు. అండ్ ఇక్కడ మనకు ఫాగ్ ఎఫెక్ట్, కలర్ఫుల్ లైటింగ్ అన్ని కలిపి ఒక ఫారిన్లో ఉన్న మనకు ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా బాగా మనం ఈ స్నో లైట్స్ ఎఫెక్ట్ అండ్ ఫన్ గేమ్స్తో ప్రతి ఒక్కరు కూడా సూపర్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ పోయినా ఫుల్ ఎంజాయ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి స్నో వరల్డ్. సో ఇక్కడ 1 hour అయితే అయ్యింది. సో నేనైతే బయటికి వెళ్తున్నా, ఇటు నుంచి ఎగ్జిట్ ఉంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం బయటకు వచ్చేసి మనం ఇవన్నీ అయితే మనం మళ్ళీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది. జాకెట్ కానీ, గ్లౌజెస్ కానీ, సాక్స్ అండ్ షూస్ ఇవన్నీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది. మనకిచ్చిన జాకెట్, గ్లౌజెస్, సాక్స్ అండ్ షూస్ అయితే రిటర్న్ చేసేసిన. అండ్ మళ్ళీ మనం ముందుకు పోయిన తర్వాత ఇక్కడ మన ఫుట్వేర్ అయితే కలెక్ట్ చేసుకొని బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. గంట సేపు అయితే కాశ్మీర్ ఉన్న ఫీల్ వచ్చింది. అండ్ యాజ్ యూజువల్ మళ్ళీ బయటికి రాగానే వేడి అయితే స్టార్ట్ అయిపోయింది. స్నో వరల్డ్ అయితే కిరాక్ ఉంది, లోపల -5 degrees ఏందో అనుకున్నా కానీ అసలు ఎండ మొత్తం మర్చిపోయినా, నిజంగా కాశ్మీర్లో ఉన్నానా అనిపించింది నాకైతే. ఫుల్ ఎంజాయ్, ఫుల్ యాక్టివిటీస్. అండ్ నెక్స్ట్ మనం బ్లూ ప్యాకేజ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు అప్సైడ్ డౌన్, లివింగ్ డెడ్, రెయిన్ ఫారెస్ట్ అండ్ ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి. కమాన్ రండి. బ్లూ ప్యాకేజ్ ఇంకా మనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. ఇక్కడ రాగానే చిల్డ్రన్ ప్లే ఏరియా చూడొచ్చు. అండ్ ఇక్కడ స్కెలిటన్ ఫేస్ చూడొచ్చు, స్కల్ ఫేస్. అండ్ ఇది వచ్చేసి మనకు లివింగ్ డెడ్ ది థీమ్ అనమాట. సో లోపల పోదాం, కిరాక్ ఉంటుంది. ఇంకా మనకు ఈ లివింగ్ డెడ్ ఎంట్రీ అనమాట ఇది. సో మనం ఎంట్రీ అయ్యి లోపల చూపిస్తాం, మస్తు ఉంటుంది. ఇంకా ఫుల్ ఫన్ అండ్ ఫుల్ థ్రిల్ ఉంటుంది, భయం అవుతుంది లోపల పోగానే. ప్రతి మూలలో అన్ఎక్స్పెక్టెడ్ స్కేర్స్, స్పూకీ అట్మాస్ఫియర్, క్రీపీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కలిసి ఫుల్ హారర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. ఇక్కడ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం ఫుల్ అరుపులు, కేకలు, నవ్వులు గ్యారంటీడా.
కొంతమందికి ఫన్ ఎక్స్పీరియన్స్ కానీ కొంతమందికి నిజంగానే ఫుల్ భయం ఇదంటే ఈ లివింగ్ డెడ్లో ఉన్న ఎఫెక్ట్ అండ్ డార్క్ సెటప్ వల్ల అయితే ఫుల్ థ్రిల్లింగ్ ఉంటుంది ఇక్కడ. లివింగ్ డెడ్ అయితే చూసినాం కదా, ఫుల్ హారర్ ఎక్స్పీరియన్స్ అసలు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రెయిన్ ఫారెస్ట్. ఇప్పుడు మనం రెయిన్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుదాం. స్నోవాల్లోని ఈ రెయిన్ ఫారెస్ట్లో అడ్వెంచరియస్ ఫన్ జంగల్ హౌస్ ఇది. లోపల అడుగు పెట్టగానే నిజంగా అడవిలో వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, జంగల్ సౌండ్స్, భయపెట్టే సౌండ్ ఎఫెక్ట్స్, ఫుల్ వైల్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫుల్ థ్రిల్ ఉంటుంది ఇంట్లో రాగానే. ఈ రెయిన్ ఫారెస్ట్లో స్పెషల్గా డిజైన్ చేసిన డార్క్ పాత్లు అండ్ యానిమల్ ఎఫెక్ట్స్ అండ్ సడన్ సర్ప్రైజెస్ ఎలిమెంట్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో లైటింగ్ ఎఫెక్ట్, జంగల్ బ్యాక్గ్రౌండ్, మ్యూజిక్ అండ్ మూవింగ్ యానిమల్స్ కూడా ఉంటాయి. ఆ మూవింగ్ యానిమల్స్ని చూసి అయితే పిల్లలు పక్కా భయపడతారు ఇక్కడ. స్నోబాల్లో ఉన్న 3D పెయింటింగ్స్ కూడా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ గోడలపైన వేసిన పెయింటింగ్స్ నిజంగానే మన ముందుకు వస్తున్నట్టుగా అనిపిస్తాయి. కెమెరా యాంగిల్ సరైన విధంగా పెట్టి ఫొటోస్ తీస్తే మాత్రం కిరాక్ ఉంటుంది. మనం అలా భాగమైనట్టుగా ఉంటాము. అని చూస్తున్నారు కదా, ఇక్కడ ఇట్లా డైనోసార్ మన పైన అటాక్ చేస్తున్నట్టు, ఇట్లా అబ్దుల్ కలాం గారితో మనం ఇట్లా ఫోటో దిగుతున్నట్టు చాలా రియలిస్టిక్గా ఉంటాయి. 3D పెయింటింగ్స్ అయితే మస్తు నచ్చింది నాకు ఇక్కడ. ఈ బ్లూ ప్యాకేజ్లో నాకు చాలా బాగా నచ్చింది అప్సైడ్ డౌన్. ఇప్పుడు మనం వచ్చేసింది స్నోవాల్లోని చాలా ఫన్నీ అండ్ క్రేజీ అట్రాక్షన్ అప్సైడ్ డౌన్ వాళ్ళకి. ఇక్కడ అడుగు పెట్టగానే మనం వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా మొత్తం తలకిందులుగా అనిపిస్తుంది మనకి. ఇక్కడ డైనింగ్ టేబుల్, కిచెన్ ఇట్లా అన్నీ కూడా సీలింగ్ పై కనిపిస్తే మనకు. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే మాత్రం మనం గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది, సీలింగ్ మీద వేలాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా నచ్చింది నాకు ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడ డిఫరెంట్ థీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రావిటీకి అయితే ఆపోజిట్గా ఉన్నామా మనం అనిపిస్తుంది. అసలు ఇది ఒక మ్యాజికల్ ఇల్యూషన్ అని చెప్పాలి ఈ అప్సైడ్ డౌన్. ప్రతి రూమ్కి డిఫరెంట్ థీమ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎట్లున్నామంటే గ్రావిటీకి ఆపోజిట్గా ఉన్నామన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా సీలింగ్ మీద వేలాడుతున్నట్టు ఉంటుంది అనమాట, సీలింగ్ పైన ఉన్నట్టు. అండ్ మనము ఇక్కడ కింద ఉన్నట్టు ఉంటుంది. చాలా యూనిక్గా ఉంది ఇది అప్సైడ్ డౌన్ అయితే ఈ స్నో వల్ల. ఇది అస్సలు మిస్ చేయకండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మనము ఇవన్నీ అయితే చూసుకున్నాం కదా, లివింగ్ డెడ్ కానీ, రెయిన్ ఫారెస్ట్, 3D పెయింటింగ్ అండ్ ఇక్కడ అప్సైడ్ డౌన్. మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆప్టికల్ ఇల్యూజన్ ఉంటుంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ కోసం అయితే మనము కిందికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చినారు కదా ఆప్టికల్ ఇల్యూషన్స్కి, ఇక్కడ మనం అయితే కిందికి దిగి ఇటు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.
ఆప్టికల్ ఇల్యూషన్కి అయితే వచ్చేసినాం మనము. అంటే ఇది అద్దాల మేడ అంటాం కదా అట్లా. సో మనం ఇక్కడ ఎంటర్ కాగానే మనకు ఇక్కడ టికెట్ అయితే తీయాలి. ఆ టికెట్ మనకు చూసిన తర్వాత ఇక్కడ మనకు గ్లౌజెస్ అయితే ఇస్తారు. ఆ గ్లౌజెస్ వేసుకొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ కనిపించే ప్రతి సీన్ మన కళ్ళను పూర్తిగా మాయ చేస్తుంది. కెమెరాలో చూస్తే ఇంకా రియల్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వచ్చి ఇక్కడ ఇల్యూషన్ ట్రిక్స్ ట్రై చేస్తే మాత్రం మస్తు ఫన్ ఉంటుంది. మొత్తానికి హైదరాబాద్లో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో స్నో వరల్డ్ అనడంలో డౌటే లేదు. చూస్తున్నారు కదా, ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా వెయిట్ చేస్తున్నారు. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 to నైట్ 9 వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుల్ ఫన్, ఇక్కడ వస్తే ఫుల్ ఫన్ ఉంటుంది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అండ్ ఈ సమ్మర్లో పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ అండ్ ఫన్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టాటా, బాయ్ బాయ్.